మీ వల్లనే సావగొట్టబడి మా వనరులు దోచుకోబడి సంస్కృతి మరుగున పడిపోయి మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకున్నది ఎందుకు తెలంగాణ చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్ గా నువ్వు 100 పనులు చేయొచ్చు కానీ మారాలిటీ ఉండదా? లైఫ్ లో నైతికత ఉండదా? చాలా మనిషి వద్దు మురుగు అంటే ఈ వన్ సైడ్ లో వేదరా నాయన మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు మీ ఆంధ్రలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతం లవ్వేంది నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలు బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ సైట్ వచ్చి మా మీద వాడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు మస్తు మంది ఉన్నారు కదా, మేమే ఎవరి గెలుస్తాం, మేమే ఎవరి చేసుకుంటాం, మా వాళ్ళు చేయగలిగినంత నేను చేసుకుంటాం, నేను బాగుపడతాను. ఇంకెంతకాలం ఈ సెంటిమెంట్ రాజకీయాలు? ఆంధ్రోళ్ళు తెలంగాణలో నుండి ముంచిండ్రు సావగొట్టిండ్రు అని అంటే తెలంగాణను నిజంగా సావగొట్టిన ఏఐఎంఐఎం లాంటి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పార్టీ మీ అందరికీ తెలిసింది. అలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు నీకు ఈ నైతికత ఎక్కడ పోయిందక్క? నైతికత గురించి మస్తు చెప్తాండ్రు. మీ పార్టీలు రాష్ట్రాలను ఏలాలి, రాష్ట్రీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ కావాలి, దేశాన్ని ఏలాలి, కానీ పక్కనోడు బాగుపడకూడదు. పక్కనోడు ఎవడైనా మాట్లాడితే మళ్ళీ ప్రాంతీయ భావం గుర్తు చేసి ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ మీ సీట్లను కాపాడుకోవడానికి ఏంది గీ కథలు? ఇనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు ఏమో చదువుతాడట, గట్లుంది ఇలా కథ. అవునంటరా కాదంటరా?